సిగ్గులేని కామెంట్ ఇది. ఇదో దిక్కుమాలిన కామెంట్ ఇది. ఏందట? బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారు. కేటీఆర్, హరీష్, కవితను కేసీఆర్ దగ్గరుండి పంపిస్తారు. రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్కు బీజేపీనే శ్రీరామ రక్ష. నాకు హోంమంత్రి కావాలనుంది. అయితే మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే. మా ఫ్యామిలీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని అనుకోవట్లే. పార్టీ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామని వెల్లడి. ఇప్పుడు మీ ఫ్యామిలీ నుండి లోక్సభకు పోవాలని అనుకుంటలేరు. మీ ఫ్యామిలీ నుండి నువ్వు హోంమంత్రి కావాలని అనుకుంటానులా. మరి నువ్వెందుకు అన్నావు? అది ఒకటి పక్కన పెడదాం. పార్టీ ఆదేశిస్తేనే ఎమ్మెల్యేగా పోటీ చేసినావా? ఆ గోడ దునికి బీజేపీ గోడ దునికి కాంగ్రెస్లోకి వచ్చినాక పార్టీ నువ్వు పోటీ చేయని టికెట్ ఇచ్చిందా? నువ్వు అప్లై చేసుకుంటే టికెట్ ఇచ్చిందా? అప్లై చేసుకుంటే టికెట్ ఇచ్చింది. ఇంకేమంటాడు? ఏమన్నా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయితే అదే కన్నా ఏమైనా పద్ధతేనా ఇది? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, 26, 27 సంవత్సరాలు తెలంగాణ కోసం నిలబడిన పార్టీ, తెలంగాణ నుండి భారతదేశం మొత్తం టిఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉన్నదని దేశం మొత్తం ప్రతిధ్వనించిన పార్టీ ఇంకొక పార్టీలో విలీనం అవుతుందా? 39 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ, 9-10 మంది ఎంపీలు ఉన్న పార్టీ, ఈ పార్టీ అట 80 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ, ఈ పార్టీ అట బీజేపీలో విలీనం చేస్తారట. ఇంత తెలివి ఉన్నది మరి ఎమ్మెల్యే గెలిచినోనికి. మళ్ళీ నేను హోంమంత్రి చేయాలట. ఈ తెలివితోటి నీకు హోంమంత్రి పదవి ఇస్తే ఎట్లుంటుంది ఇక చూడిగా. కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతామంటే ఎంత నవ్వుకుంటారో జనాలు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేస్తారంటే గట్లనే ఉంటుంది. నువ్వు పోయి బీఆర్ఎస్లో జైన్ అవుతావా? రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లోకి అంటాం, ఎట్లుంటుంది? ఎంత పెద్ద అబద్ధం అది. జనం నవ్వుకున్నాడు కాదు, చెప్పులు తీసి కొడతారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే ఓడిపోయిన పార్టీలోకి పోతారు ఆరా బాబు అని చెప్పులతో కొడతారు. చీ అంటారు, తూ అంటారు. మరి బీఆర్ఎస్ అనేది ఓ జాతీయ స్థాయి పార్టీగా రూపాంతరం చెందుతుంది. బీజేపీ ఓ జాతీయ స్థాయి పార్టీ. ఈ రెండు పార్టీలు విలీనం అవుతాయి. ఎవరు చెప్పిన మాట ఇది? ఎట్లట్లా తెలివి ఇది? ఏమాత్రం జ్ఞానం ఇది? గిటువంటి వాళ్ళు అంతా ఎమ్మెల్యేలు అవుతాను కాబట్టి రాష్ట్రాలు ఇట్లుంటాయి, దేశాలు ఇట్లుంటాయి. ఓ అజ్ఞానం.